అంటున్నాము. మరి దేవుడిని సిలువ వేశారు అంటున్నారు. మరి గుడ్ ఫ్రైడే అంటున్నాం. మరి అసలు సిలువ గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది దేవుడిని సిలువ వేయటం వల్ల అని అంటే, మరి ఇప్పుడు దాకా మన సిస్టర్స్ చెప్పారు లోక 23 లోకసువార్త 23:46 గురించి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఆయన ఇలా చెప్పి ప్రాణం ఇచ్చారు అన్నారు. మరి ఇది ప్రాణం ఇచ్చినప్పుడు అది ఎలా అవుతుంది? మరి నిజంగా అయితే శుభ శుక్రవారం కాదు కదా. మరి దాన్ని మనం ఎలా అనుకున్నాం గుడ్ ఫ్రైడే అని అంటే, మరి సిలువలో దేవుడు మరి అంత భయంకరమైన పరిస్థితుల బాధల భారంగా ఉన్న టైంలో మరి దేవుడైతే మరి ఆయన మరి ప్రభువుని వేడుకుంటే మరి ఆయన కాపాడుకుంటారు. కానీ ఆయన సిలువలో ఆయన ఏమని అడిగాడు యేసు ప్రభు? ఆయన చేసిన ప్రార్థన వలన పొందిన కుట్రలు కుదంతారాలు అన్ని చరిత్ర గతిని మార్చేసి దాన్ని ఫ్రైడేగా చేసింది. ఏమని ప్రార్థన చేసి, తండ్రి దుర్మార్గులను వెంటనే శిక్షించి మానవత్వాన్ని మంచితనాన్ని కాపాడు అని యేసు ప్రభు సిలువలో ప్రార్థన చేస్తుంటే చరిత్ర వేరే రూపంగా ఉండేది. కానీ తండ్రి ఏమన్నారు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అన్నారు ఆయన. అందువల్లే మరి దేవుడు మరి ఆయన గొప్పతనం అది అని దేవుడు కాబట్టి ఆయన గొప్పతనం అలా ఉంది. మరి నిజంగా అయితే ఇది వరకటి రోజుల్లో అయితే మరి యెహోవా తండ్రి పాత నిబంధన మన దాన్ని బట్టి చూస్తే ఇశ్రాయేల్ అంటే దేవుడికి ఎంత ఇష్టమో, మరి వాళ్ళ కోసం మరి ఆ రోజుల్లో ఒక చిన్న కోపం వచ్చిన యెహోవా తండ్రికి వందల్లో వేలల్లో లక్షల్లో కూడా పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. మరి అంతమంది చనిపోయేవాళ్ళు. మరి అలాగే మరి మోషేని మరి తన బిడ్డల కోసం అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఆయన చిన్న పొరపాటు ఆ రాయిని బండను తట్టమంటే ఆయన కొట్టాడని అప్పుడు కూడా ఆయన మీద కోపం చిన్న అది కూడా ఆయన ఆ రోజుల్లో ఆయన తట్టుకునేవాళ్ళు కాదు. మరి ఈ రోజుల్లో మరి మనం ఆయన ఆ తర్వాత లక్షల్లో మరి తన బిడ్డలందరూ మరి ఇలా పనిష్మెంట్లు గురవుతున్నారని మరి తండ్రి అంత మంచి ఆలోచనతో ఆయనకి మన మీద ఉన్న ప్రేమతో ఆయన ఏం చేశాడు? తన కుమారుని మన కోసం పంపించారు కిందకి భూలోకంలోకి పంపించి మరి ఆయన కుమారుని మన కోసం 33 సంవత్సరాలు మరి ఆయన మన కోసం మనతో పాటు తిరిగి ఏది మంచిది ఏది చెడు అని మనకు అన్ని వివరంగా అన్ని చెప్పారు. మనతోనే ఉండి మనతో పాటు అన్ని చేయించి చెప్పి ఆఖరికి మనతో పాటు అంత ప్రేమ కలిగి జాలితో ఉన్న ఆయన్ని కూడా మనం ఏం చేసాము? ఆయన కూడా సిలువ మీద మనం ఆయన మరణానికి అప్పచెప్పేసేసాం. మన నిజంగా ఎంత దుర్మార్గులు మనం అసలు. ఆయన మరి తండ్రి ప్రేమలో మార్పు లేదు. ఆయన ఏం చేశాడు? ఆయన ప్రేమను మనకు అనుదినం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ప్రతి మరి వస్తువుకి అది మరి పనిముట్టి ఏదైనా సరే దేనికైనా వారంటీ ఉంటుంది. కానీ మన జీవితానికి వారంటీ ఉందా? లేదు. కానీ మన పరమ తండ్రి కానీ ఆయన మాత్రం మన జీవితానికి ఆయన వారంటీగా ఉన్నాడు. ఆయన మనతో పాటే ఉంటున్నాడు. మరి ఆయన ఎప్పుడు నిత్యము మనతో పాటే ఉండి ఎప్పుడు కూడా అసలు మనం ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టుకోకుండా ఆయన మనల్ని ఆదరిస్తూనే ఉన్నారు. మరి ప్రతి కుటుంబంలో ఒక భారం అనే కార్డు ఉంది. మరి ఆ భారం అనే కార్డుని మరి ఈ రోజు ఈ శుక్రవారం రోజు మనందరి భారాన్ని మనందరి కార్డుని కొట్టేసేసాడు దేవుడు. మరి ఈ రోజు నుంచి మన కుటుంబాల్లో మరి అందరికీ శుభాలే. ఈ రోజు మరి మా పాస్టర్ గారు చెప్పారు, ఈ రోజు మరి పరమ తండ్రి మరి ఆయన కోపం తాపం అన్నిటిని తీసేసి ఆయన ఆత్మగా మనతో పాటు సంచరిస్తున్నారంట. మరి ఆయన ఆత్మ కాబట్టి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించమంటున్నారు. కానీ మన అది కూడా చేయలేని పనిమాలిన వాళ్ళం అయ్యింది ఆయన ఇంకా బాధ పెడుతున్నాం. ఆయన్ని ఎన్ని రకాలుగానో ఆయన్ని బాధ పెడుతున్నాం. అయినా కూడా ఆయన ప్రేమలో తక్కువ లేదు. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మనకు తక్కువ లేకుండా ఆయన ప్రేమిస్తూనే మనతో పాటే ఉంటున్నాడు. ఆయన ఎంత ప్రేమ గల తండ్రిని మనం పోగొట్టుకుంటే ఇక మన జీవితం ఇంకెప్పుడు కూడా మనకి విముక్తి అనేదే ఉండదు. కాబట్టి మనం నిజంగా ఇప్పుడైనా మనం కళ్ళు తెరిచి మన తండ్రిని మన పరమ తండ్రిని విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకుని ఇప్పటి నుంచి అయినా మనం గోజాడు చిన్న ప్రేయర్ చేసుకుందామా. కృపగల తండ్రి దయగల రాజా ప్రేమమయ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు దేవా. మీ కృపను బట్టి మీ దయను బట్టి తండ్రి మరి రాత్రికాల సమయం ముందు నాయన ఈ రీతిగా మీ పాదాల ముందుకు వచ్చి మిమ్మల్ని కనపరచుటకు మిమ్మల్ని కీర్తించుటకు నాయన మీరు సిలువలో పొందిన మరణాన్ని గురించి నా ప్రభ మా కొరకు ప్రాణం పెట్టిన విషయాలన్నీ కూడా నా ప్రభ మేమందరం కూడా ఈ రీతిగా తలుచుకొని నాయన మీ కృపను ఎలా పొందుకోవాలి ఇప్పటి నుంచి అయినా సరే ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఎలాగని నేర్చుకోవాలని ఆలోచనతో మేమందరం కూడా నా ప్రభ నేర్చుకుంటాక మేమందరం మీ పాస్తానికి వచ్చాము బాబు. మరి ఇప్పుడు వరకు సహోదరులు మరందరూ కూడా నాయన ఎన్నో మంచి విషయాలు చెప్పారు బాబు. వారందరి కుటుంబాల్లో మీ కృప ఏముందో మరి ఆ కుటుంబాల్లో ఎటువంటి శోధాలు ఉన్నారు, ఎటువంటి బాధలు ఉన్నారు. మరి ఈ రోజు నాయన మంచి శుక్రవారం మరి ఆ కుటుంబాలన్నిట్లో నాయన ఏ రీతిగా మీరు వాళ్ళకున్న భారాన్ని బాధని ఆ కాడిని విరగొట్టి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ తీర్చమని మరి ఇప్పటి వరకు ఇప్పుడున్న ఈ సమావేశాలు ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు దీవించమని ఆశీర్వదించమని
మీ మెండైన దీవెనతో ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోనమని నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్